చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల చోలే తీసుకొని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు 2 కప్పుల చోలేకి 3 గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం ఆయిల్, పసుపు వేసి 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 4 లేదా 3 టమాటోస్, 3 ఆనియన్స్ కట్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం పచ్చివాసన అంత పోయేంత వరకు వేయించాలి. దీంట్లోనే పసుపు కూడా వేయాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర లాంటివి కూడా వేసి మసాలాలో ఇలాచి, లవంగ, చెక్క కూడా కొంచెం వేయాలి. వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఇలాచి, బగారాకులు, దాల్చిన చెక్క, సాజీరా, స్టార్, మరాఠీ మొగ్గ, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసి పక్కనే పెట్టిన ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి సరిగా కలబెట్టుకున్నాను. తర్వాత 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకున్నాక ఈ చోలే అలా ఉడికాక కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ కూడా పడేయకుండా ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారము, మసాలాలు, సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాక మనము పక్కనే పెట్టుకున్న ఈ చోలే వేసుకోవాలి. దీంట్లోనే మిగిలిపోయిన ఉన్న ఆ వాటర్ అండ్ బాగా పేస్ట్ చేసుకున్న చోలే కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచామంటే మనకి 5 నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే మనకి వేడివేడిగా చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, పూరిలోకి, అన్నంలోకి కూడా మనం తినొచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఉడకనిచ్చామంటే రెడీ అయిపోయినట్టే.